భూమి భయంగా వివేక్ మాటలకు తల ఊపింది. గుడ్ అంటూ, నువ్వు ఇప్పటి నుండి ఏం పనులు చేయాలి అని నీకు నేను చెప్తాను. నువ్వు కరెక్ట్గా చేయాలి, ఓకేనా అంటూ కబోర్డ్ దగ్గరకు తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న డ్రెస్సులు చూపించి, నాకు ఆఫీస్కి వెళ్ళడానికి ఇవి అంటూ ఓ ర్యాక్ చూపించి మరో ర్యాక్లో ఇవి ఫార్మల్వి, ఇవి నైట్ డ్రెస్సులు అని, నేను ఎక్కడికి వెళ్ళాలంటే దానికి సరిపోయే బట్టలు తీసి పెట్టాలి. అలాగే రోజు నాకు కాఫీ ఇచ్చి నిద్ర లేపాలి. నేను ఉన్నంతసేపు నువ్వు నా గురించి మాత్రమే ఆలోచిస్తూ నాకు కావాల్సిన పని చూడాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్, అర్థమైందా అన్నాడు. భూమి ఓకే అన్నట్లు తల ఊపింది. నోటితో చెప్పలేవా అన్నాడు గంభీరంగా. అలాగేనండి అంది భయంగా. తరువాత భూమికి తనకు కావలసిన బట్టలు, యాక్సెసరీస్ అన్నీ తెప్పించి, ఇవి మాత్రమే నువ్వు వేసుకోవాలి, నీతో తెచ్చుకున్న బట్టలు వేసుకోకు అన్నాడు. భూమి అలాగే అంది తల వంచుకుని. వివేక్ ఆఫీసులో పనుంది, త్వరగా వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళపోయి ఆగి, నేను వచ్చే వరకు గది దాటి బయటకు రావద్దు అంటూ ఆర్డర్ పాస్ చేసి వెళ్ళిపోయాడు. భూమి తన పరిస్థితి ఏంటో ఒక్క రోజులో తన జీవితం తనది కాకుండా పోయింది అనుకుని ఆశ్రమము, మదరు, సుమ అందరినీ గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ అలాగే నేలపై కూర్చుని బెడ్కి తల ఆనించి నిద్రలోకి జారుకుంది. మధ్యాహ్నం భోజనం పెట్టడం కోసం వచ్చింది రాధమ్మ. వివేక్ గదిలోకి కానీ భూమి నిద్రపోవడం చూసి సైలెంట్గా వెళ్ళిపోయింది. 4 గంటలకు మెలకువ వచ్చింది భూమికి. చటుక్కున లేచి, ఇదేంటి ఇంతసేపు నిద్రపోయాను అనుకుని ఫ్రెష్ అయ్యి కూర్చుంది. ఉదయం నుండి ఏమీ తినలేదేమో. భూమికి ఆకలి వేస్తోంది, కానీ ఎవరిని అడగాలి అర్థం కాలేదు. పైగా వివేక్ గది దాటి బయటకు రావద్దు అంటూ ఆర్డర్ పాస్ చేశాడు. కనీసం నీళ్లు త్రాగి కాసేపు ఆకలి బాధ తగ్గించుకుందాము అంటే అక్కడ ఖాళీ బాటిల్స్ వికరించాయి. చుట్టూ అన్ని సౌకర్యాలు, హంగులు, ఆర్భాటాలు, డబ్బుతో దర్పాలు, అంతులేని ఐశ్వర్యం ఉన్న భూమికి ఆకలి తీరడానికి పట్టడం అన్నం కానీ, దాహం తీరడానికి నీళ్లు కానీ దొరకలేదు. ఆశ్రమంలో తనకు తెలిసినప్పటి నుండి కూడా ఏ రోజు పస్తులు ఉన్నది లేదు. భూమిని మదర్ గుర్తుకు వచ్చింది. భూమికి కడుపు పైన చెయ్యి పెట్టుకుని బాధగా అలాగే ఉండిపోయింది. అప్పటికే వచ్చాడు వివేక్. నీరసంగా ఉంది భూమికి, కానీ వివేక్కి కోపం వస్తుంది అని అతను రాగానే అతనికి డ్రెస్ తీసి పెట్టింది, టవల్ చేతికి అందించింది. తల ఉంచుకునే చేస్తుంది ఇవన్నీను. వివేక్కి కూడా ఏం మాట్లాడకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి పద అంటూ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చుని వడ్డించు అన్నాడు. భూమి అతనికి వడ్డించి పక్కన నిలబడింది. కళ్ళు తిరుగుతున్నాయి, కానీ బలవంతంగా ఓపిక తెచ్చుకొని నిలబడింది. అతనికి కావాల్సినవన్నీ వడ్డిస్తోంది. వివేక్ తినేసి నువ్వు తిను అంటూ సోఫాలో కూర్చున్నాడు. భూమి ఆకలి ఎక్కువగా ఉండడంతో గబగబా పెట్టుకుని తింటుంది. ఫాస్ట్గా తినడం వల్ల పొలమారి దగ్గు వచ్చింది. కానీ వివేక్ అదేమీ పట్టనట్లు ఫోన్ చెక్ చేసుకుంటూ, బేబీ నిదానంగా తినలేవా, నీ ఫుడ్ ఎవరు లాక్కోరు అంటూ కసిరాడు తల ఎత్తకుండానే. ఆ మాటకు భూమికి కళ్ళల్లోంచి నీళ్లు సుడులు తిరిగాయి. ఇక తినాలి అనిపించలేదు. లేచి చేయి కడిగేసుకుంది సైలెంట్గా. వివేక్ పక్కన నిలబడింది. వివేక్ లేచి రూమ్లోకి వెళ్ళాడు. వెనకే భూమి వెళ్ళింది. రాధమ్మ కిచెన్లో ఉండి ఇదంతా చూస్తుంది. అయినా కూడా ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోయింది. భూమి ఎక్కడ పడుకోవాలా అని ఆలోచిస్తుంది. నిలబడి ఉంది. వివేక్ ఆ రూమ్లో నుండి కనెక్ట్ అయ్యి ఉన్న మరో రూమ్లోకి వెళ్ళిపోయాడు. భూమికి అక్కడ ఉన్న సోఫాలో పడుకుంది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఎంతకీ నిద్ర రావడం లేదు. భూమికి కళ్ళు మూసుకుంది, కానీ కనుకొనల నుండి కన్నీళ్లు పారుతున్నాయి. మనసులో ఏదో తీరని వ్యధ. భూమి ఆలోచనలో ఉండగానే వివేక్ ఆ గదిలోకి వచ్చాడు. భూమి సోఫాలో పడుకోవడం చూసి తన దగ్గరకు వెళ్ళి, బేబీ ఏంటి నువ్వు చేస్తుంది అన్నాడు కోపంగా. భూమి పైకి లేచి అయోమయంగా నిలబడింది. వివేక్ దగ్గర నుంచి మందు వాసన వస్తుంది. అసలే ఫుడ్ సరిగ్గా లేక నీరసంగా ఉన్న భూమికి ఆ స్మెల్కి కడుపులో తిప్పడం మొదలుపెట్టింది. ఈరోజు ఏంటి అన్నాడు. భూమి అర్థం కాక సైలెంట్గా చూస్తుంటే, ఈరోజు మనకు పెళ్లి జరిగింది, మరి ఆ తర్వాత ఏంటి అని నీకు తెలియదా, అలా దూరంగా పడుకోవడానికైనా నిన్ను పెళ్లి చేసుకుంది అన్నాడు. ఏదోలా ఉంది అతని చూపు. భూమి నాకు భయంగా ఉంది, నన్ను వదిలేయండి అంది వణికిపోతూ. వివేక్ కన్నీళ్ళు లుక్కుతాయి. ఏంటి బేబీ, నీ మగుడు దగ్గరకు వస్తే నీకు భయం అంటావు. వంకర నవ్వుతో భూమి చేతిని పట్టుకుని దగ్గరగా లాక్కుని తన నడుముని గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దులు పెడుతూ తన ఒళ్ళంతా తడుముతూ ఉంటే భూమికి అస్సలు నచ్చడం లేదు. దూరంగా తోసేయాలి అనిపించింది. అతని దగ్గర నుంచి వచ్చే మందు వాసన వికారం తెప్పిస్తుంది. తన బలమంతా ఉపయోగించి దూరంగా వెళ్ళి నెట్టేసి, ప్లీజ్
అండి నిజంగా నాకు భయం వేస్తుంది, నన్ను వదిలేయండి, ఆశ్రమానికి పంపేయండి అంది దండం పెడుతూ. వివేక్ గట్టిగా నవ్వాడు. ఏంటి పంపించేయాలా అంటూ సీరియస్గా మారిపోయి, చూడు నువ్వు నాన్న ఆఫీస్కి వచ్చినప్పుడే పిచ్చ పిచ్చగా నచ్చావు నాకు. నచ్చిన ఆడదాన్ని సొంతం చేసుకోవడం చిటికలో పని నాకు. కానీ నిన్ను చూసాక ఒక్కసారి కాదు, లైఫ్ అంతా నాతో నేను ఉంచుకోవాలి అనుకుని అప్పుడే డిసైడ్ అయ్యాను. అందుకే మొదటిసారి నాకు లాభం లేకపోయినా ఆశ్రమం కోసం డబ్బు ఖర్చు పెట్టి ఆ స్థలాన్ని డొనేట్ చేస్తాను. నీకోసమే, కేవలం నీకోసమే అంటూ ఇంత అందాన్ని అనుభవించడానికి ఈ పెళ్లి అన్నాడు. భూమి అతని మాటలకు షాక్తో బిగుసుకుపోయి ఉంటే భూమిని అమాంతం ఎత్తుకుని బెడ్ మీద పడేసి ఆమె శరీరాన్ని మోహంతో ఆక్రమించుకున్నాడు. భూమి మనసు తనువు కొయ్యబారిపోయాయి. అతనికి ఆమె ఫీలింగ్స్తో పని లేదు. భూమి అందం మాత్రమే అతనికి కావాల్సింది. పశువులా అతని కోరిక తీర్చుకున్నాడు. అతను చేసిన గాయాలకు భూమి శరీరం తట్టుకోలేక ఉదయానికి విపరీతమైన ఫీవర్ వచ్చేసింది. అది చూసిన వివేక్ వెంటనే ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి రాధమ్మతో కాఫీ తమ్మని త్రాగుతూ ఉన్నాడు. భూమి మూసిన కన్ను తెరవడం లేదు. ఆమె వంటిపై అతని పంటిగట్లు, పెదవిపై చేసిన గాయాలు అవన్నీ అదో రకమైన సాటిస్ఫాక్షన్ పొందాడు అతను. కాసేపటికి లేడీ డాక్టర్ని వెంట పెట్టుకుని వచ్చింది రాధమ్మ. ఆమె లోపలికి వెళ్ళగానే రాధమ్మ కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆ డాక్టర్ భయంగా వివేక్ ముందుకు వచ్చి నిలబడింది. ఆమె వైపు ఓసారి చూసి చూడు అంటూ భూమి వైపు చూపించాడు కన్నులతోనే. ఆమె భూమి టెంపరేచర్ చెక్ చేసి ఇంజెక్షన్ చేసింది. 5 నిమిషాల్లో భూమిని అబ్జర్వ్ చేస్తున్న ఆమెతో ఎంతసేపు చూస్తావు అన్నాడు చిరాగ్గా. సరే, ఆమె చాలా నీరసంగా ఉంది. నిన్న ఫుడ్ తీసుకోలేదేమో. తన బాడీ తట్టుకోలేకపోయింది. ఫీవర్ వచ్చింది. సెలైన్ పెట్టమంటే పెడతాను. అలాగే తనకు 4 రోజులు పూర్తి రెస్ట్ అవసరమా అంది. వివేక్ సీరియస్గా ఆమెనే చూస్తూ, ఏంటి 4 రోజులు తనకు దూరంగా ఉండాలా? అప్పుడు నువ్వు వస్తావా నా పక్కలోకి అన్నాడు వంకర నవ్వుతూ. ఆవిడ భయంగా చూసింది. ఏంటి, నా గురించి మర్చిపోలేదు కదా? మర్చిపోయి ఉండవులే అంటూ ఆవిడ వనవను చూపులతో తడుముతూ, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. 2 పిల్లల తల్లివైనా నీ అందం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గలేదు. అవును, నీ మగుడు నా దగ్గరకు పంపించాడని అప్పటి నుండి ఇప్పటి వరకు వాడు నీ టచ్ కూడా చేయనివ్వలేదంట. డాక్టర్వి, నువ్వు కూడా అలా ఆలోచిస్తే ఎలా చెప్పు? వాడి మీద కోపంతో రానివ్వడం లేదా, లేక నా దగ్గరికి అన్నాడు అదోలా. ఆవిడ మొహంలో ఏ భావమూ లేదు. మౌనంగా ఉంది. ఆవిడ గుండెల్లో అగ్నిపర్వతమే మోస్తోంది. ఆవిడ పలకకపోవడంతో చిటిక వేసి ఫోన్ తీసి కాల్ చేశాడు. అవతల వ్యక్తి సంబరంగా, సార్ ఎన్నాళ్ళు నా మీద దయ కలిగింది, చెప్పండి సార్, ఏం చేయమంటారు అన్నాడు వినయంగా. ఏం లేదు, నీ పెళ్ళాన్ని ఓ 4 రోజులు నా దగ్గర ఉంచుకున్నా. దానికోసం నీకు నీ హాస్పిటల్కి డొనేషన్ కింద ₹1,00,00,000 చెక్కు మా డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాను అన్నాడు. వాడు ఆనందపడిపోతూ, మీ దయతో ఏదో చిన్న హాస్పిటల్ని తో బ్రతికే నేను ఓ కార్పొరేట్ హాస్పిటల్కి ఓనర్ని చేశారు. మీ మాటకు కాదంటానా? ఇక మీ పనిలో మీరు ఉండండి సార్ అన్నాడు. నేను అసలు డిస్టర్బ్ చేయను అంటూ కాల్ కట్ చేశాడు. ఆ మాటలన్నీ విని తన భర్త అని చెప్పుకునే ఆ వెధవ మోదిపడ్డాడు అని, తనను బ్లాక్మెయిల్ చేసి పిల్లలను అడ్డు పెట్టుకుని ఎన్హెచ్డి పక్కలో పడుకోబెట్టింది గుర్తుకు వచ్చింది డాక్టర్కు. ఇప్పుడు కూడా ఆమెకు తెలుసు తను కాదంటే జరిగేది మళ్ళీ బ్లాక్మెయిలే అని. బాధగా కన్నీళ్లు దిగుముంటూ అలా నిలబడి ఉంది. వివేక్ కన్నింగా నవ్వుతూ, నిన్ను పక్కలోకి తీసుకుంటా అనుకుంటున్నావా? ఒకప్పుడు అయితే చేసేవాడిని, ఇప్పుడు ఇది అంటూ భూమిని చూపించి తను తప్ప ఇంకెవరిని తాకాలని లేదు. అందుకు కాకపోతే నన్ను ఎందుకు నా భర్తతో చెప్పి ఉంటావు అని ఆలోచిస్తున్నావా? నా బేబీ త్వరగా రికవరీ అవ్వడానికి నువ్వు ఇక్కడ 4 రోజులు ఉండి తనని పూర్తిగా హెల్దీగా చేయడానికి ఇప్పుడు కూడా ఏం చేస్తే నా బేబీ త్వరగా లేస్తుంది అన్నాడు భూమి పక్కన కూర్చుంటూ. వివేక్ మాటలకి ఊపిరి పీల్చుకుని, ఈ రాక్షసుడి బారి నుండి తప్పించుకున్నా అనుకుని కొన్ని మెడిసిన్స్, సెలైన్స్ అన్నీ రాసిచ్చి ఇవి తెప్పించండి అంది మరోసారి భూమి టెంపరేచర్ చెక్ చేస్తూ. వివేక్ బయటకు వెళ్ళిపోయాడు. ఆవిడ తడిగుడ్డ పెట్టడం కోసం వాటర్ క్లాత్ కోసం కిచెన్లోకి వెళ్ళింది. భూమి అప్పుడు కళ్ళు తెరిచింది. వారికి తెలియని విషయం ఏమిటి అంటే, భూమి వివేక్ మాటలన్నీ వింది. అలాగే తనకు మెలకు వచ్చిందని ఇంజెక్షన్ వల్ల అతని క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది భూమికి. ఇప్పటికిప్పుడు భూమి 2గా చీలి అందులో కూరుకుపోతే బాగుండు అనిపించింది. డాక్టర్ రావడం చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఆమె క్లాత్ వాటర్లో ముంచి భూమి నుదుటిపైన పెడుతోంది.
డాక్టర్ మీద జాలి కలిగింది భూమికి. తన భర్తే డబ్బు కోసం పరాయి మగవాడి దగ్గరకు పంపించాడు. ఏమైనా చేస్తారా డబ్బు కోసం? ఆడది ఎంత చదువుకున్నా, ఏ వృత్తిలో ఉన్నా ఆమె పరిస్థితి మారదా? ఆడదంటే కేవలం మగవాడికి అవసరం తెచ్చే ఒక ప్రాణమున్న కదిలే బొమ్మేనా? అంతేనా సమాజంలో ఆడదానికి? ఎప్పటికీ రక్షణ లేదు, ఏదో ఒకరు రూపంలో బలి కావలసిందేనా అంటూ కన్నీళ్లు కార్చింది. ప్రతిరోజు భూమి అతని కోరిక తీర్చుకునే ఓట వస్తువు అయిపోయింది. మొదటి ప్రతిఘటించిన అతని బలం ముందు తను ఓడిపోవడమే కాదు, అందుకు ప్రతిఫలం అతను చేసే గాయాలు. కొన్ని రోజులకు భూమికి మరబొమ్మలా మారిపోయింది. ఇప్పుడు ఆమెలో తన ప్రాణం ఉన్న మెషిను అన్ని నిర్లిప్తంగా కాలం గడుపుతోంది. అదంతా గతం నుండి బయటకు వచ్చి అతని కోసం కాఫీ తీసుకుని వెళ్ళింది భూమి. లోపలికి అడుగు పెట్టాలంటేనే భయంగా ఉంది. అతని చేతులకు ఎంత అలవాటు పడినా ప్రతిసారి ఆమె బాధను భరించలేక మానసికంగా, శారీరకంగా శక్తిని కోల్పోతూ ఉంది. రోజు రోజుకు గుమ్మం దగ్గర నిలబడి ఆలోచనలో ఉన్న భూమిని చూసి బేబీ అంటూ వివేక్ పిలుపుకు ఆలోచన నుండి బయటకు వచ్చి కంగారుగా లోపలికి వెళ్ళి కాఫీ కప్పుతో అతనికి ఇచ్చింది. కాఫీ తాగుతూ భూమి వైపు చూశాడు. సింపుల్ బార్డర్ ఉన్న సిల్క్ చీరలో ఏం అలంకరణ లేకుండా ఉన్న భూమి మొహంలో కళ కొట్టొచ్చినట్లుగా ఉంది. జడల్లుకొని జడలో పూలు పెట్టి మెడలో తాళితో పాటు నల్లపూసల చైన్తో చూడగానే ఆకర్షించే రూపం తనది. కానీ ఆ కళ్ళల్లో జీవం లేదు. భూమి తల వంచుకొని నిలబడి ఉంది. వివేక్ మాత్రం ఆమెనే చూస్తూ ఉన్నాడు. కప్పు పక్కన పెట్టి భూమి నడుము చుట్టూ చేవేసి మెల్లగా దగ్గరికి లాక్కుని, ఏంటి బేబీ ఇంకా రోజు రోజుకి స్లిమ్గా అయిపోతూ నన్ను నీ దగ్గరకు అయస్కాంతంలా లాగేస్తున్నావు అంటూ భూమి మెడవంపుల్లో ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు. భూమి భయంతో మళ్ళీ ఇప్పుడు ఆ నరకాన్ని భరించాలా అన్నట్లు బాధగా కన్నీళ్లు దిగుమింగుకుంటూ అలాగే నిలబడి చూస్తూ ఉంది. వివేక్ ఆమెను వదిలేసి, ఇప్పుడు కాదులే, నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది, లేదంటే అస్సలు వదిలేవాడిని కాదు అంటూ భూమి బుగ్గిపైన చిటిక వేసి, పద టిఫిన్ పెడదు గాని అంటూ భూమి చుట్టూ చేతులు వేసి తీసుకుని వెళ్ళాడు. భూమి లోపల రిలీఫ్ ఫీల్ అవుతూ అతనికి టిఫిన్ పెట్టడానికి వెంట వెళ్ళింది. అతనికి టిఫిన్ వడ్డిస్తోంది. ఆ స్మెల్కి కడుపులో తిప్పడం మొదలుపెట్టింది. ఏంటిది ఇలా అవుతుంది అనుకుంటూ ఎంత ప్రయత్నించినా ఆగడం లేదు. దానితో పరుగున సింకు దగ్గరకు వెళ్ళి వామిట్ చేసుకుంది. అక్కడే ఉన్న రాధమ్మ వెంటనే భూమి చెవులను మూసి పట్టుకుంది. వివేక్ కోపంగా రాధమ్మ భూమి వైపు చూస్తూ ఉన్నాడు. టిఫిన్ పక్కన పెట్టేసి కాసేపటికి నోరు క్లీన్ చేసుకుని వెనక్కి తిరిగి వస్తూ వివేక్ కోపంగా చూస్తూ ఉండడాన్ని చూసి భూమి మీద ఉన్న తన చేతులను భయంతో వెనక్కి తీసుకుంది రాధమ్మ. వివేక్ కోపం చూసి గజగజ వణుకుతూ మెల్లగా అంది. అతనికి దగ్గరికి వచ్చి చిన్నగా, సారీ అండి, ఎంత ఆపుకున్నా ఆగలేక మీకు ఇబ్బంది కలిగించాను, ఒక్కసారి క్షమించండి అంది దిన్నంగా. అలాగే భూమి మొహం చూస్తూ ఫోన్ తీసి కాల్ చేసి త్వరగా ఇంటికి రా అంటూ కట్ చేసి పదా అంటూ భూమిని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. భూమి ఏం చేయబోతున్నాడు అని భయంతో వణుకుతూ సోఫాలో మూలకి ముడుచుకుని కూర్చుంది. వివేక్ వైపు భయంగా చూస్తూ ఉంది. 6 గంటల తర్వాత డాక్టర్ వచ్చింది. ఆమెని చూడగానే భూమికి మొదటిసారి వివేక్ ఆమె మధ్య జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది. బాధగా ఆవిడని చూసింది. ఆవిడ వివేక్ వైపు భయంగా చూసింది. నన్ను ఎందుకు చూస్తున్నావు? తనని చెక్ చేయి, వామిట్ చేసుకుంది అన్నాడు చిరగ్గా. ఆవిడ భూమిని పల్సు చూస్తూ మెల్లగా, ఎన్ని రోజులు అయింది పీరియడ్స్ వచ్చి అని అడిగింది. భూమి చెప్పగానే వివేక్ వైపు చూస్తూ, సార్ మీరు కాస్త బయట వెయిట్ చేస్తారా, తనని చెక్ చేయాలి అంది చిన్నగా. వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. భూమిని పడుకోమని చెక్ చేసి నవ్వుతూ, గుడ్ న్యూస్, నువ్వు అమ్మవి కాబోతున్నావు. ఈ మాటకు భూమికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆనందంతో. నిజంగానే నేను అమ్మనవుతున్నానా అంది సంతోషంగా. తనకంటూ ఓ బంధం రాబోతుంది అనుకుంది భూమి. మనసు ఉప్పొంగిపోయింది. ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, చాలా నీరసంగా ఉన్నావు, మంచి ఫుడ్ టైంకి తీసుకో, ఎటువంటి టెన్షన్స్ లేకుండా మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకో అంటూ కాస్త మొహమాటంగా, నీ భర్తను కలవకూడదు, దానికి నీ బిడ్డపై ఎఫెక్ట్ పడుతుంది అంది. ఆ మాటకు భూమి ఆలోచనలో పడింది.
డాక్టర్ బయటకు వచ్చి వివేక్తో భూమి ప్రెగ్నెంట్ అని చెప్పింది. వివేక్ షాక్తో ఏంటి అంటూ అరిచాడు. ఆరిపికి ఉలికి పడ్డారు భూమి డాక్టరును. డాక్టర్ భయంగా అంది, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆవిడ వెళ్ళిపోయింది. వివేక్ భూమి దగ్గరకు వచ్చి బేబీ రెడీ అవ్వు, హాస్పిటల్కు వెళ్దాం అన్నాడు. భూమి చెకప్ చేయించుకోవడం కోసం అనుకుని ఆనందంగా సరే అండి అంటూ రెడీ అయ్యింది. వివేక్ తన సొంత హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అక్కడ డాక్టర్స్, స్టాఫ్ అంతా వినయంగా అతనికి వెల్కమ్ చెప్పారు. వివేక్ లేడీ డాక్టర్ని పిలిచి తను ప్రెగ్నెంట్, ఆపరేషన్ చేయించుకోను అంటుంది. చెయ్యండి, నేను ఆపరేషన్ చేయించుకోను అంటూ అక్కడ నుండి పరిగెడుతూ హాస్పిటల్ బయటకు వచ్చేసింది భూమి. అలా చేస్తుంది అని ఊహించిన వివేక్ కాస్త షాక్ అయ్యి వెంటనే స్టాఫ్తో తనని ఆపండి అన్నాడు గట్టిగా. అప్పటికే భూమి గేట్ వరకు వెళ్ళిపోయింది. వివేక్ ఫాస్ట్గా వచ్చాడు, కానీ భూమి భయంతో అటుగా వచ్చిన ఆటోని ఎక్కి అన్న ప్లీజ్ తొందరగా పదండి అంది కంగారుగా. అతను ఫాస్ట్గా ఫోన్ ఇచ్చి అడ్రస్ అడిగాడు. భూమి అడ్రస్ చెప్పి టెన్షన్గా వెనక్కు చూస్తూ పట్టిన చెమటను చీరకొంగుతో తుడుచుకుంటూ ఉంది. వివేక్ భూమి ఆటో ఎక్కడం చూసి కోపంగా వెనక్కి వచ్చి కారు తీసుకుని వెనకే వచ్చాడు. ఆటోకి డబ్బు ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదు. చేతులు నలుపుకుంటూ ఎలా అనుకుంటూ ఉండగా వేలివైపు చూసింది. ఉంగరం తీసి అతనికి ఇచ్చి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అన్న, దీన్ని తీసుకో అంది బాధగా. ఆ ఉంగరం తనకి గుర్తుగా మదరు ఇచ్చారు పెళ్ళి అప్పుడు, దానికి ఇచ్చేస్తుంది బాధ. మీ దగ్గరే ఉంచుకోండి అన్నాడు. భూమి వద్దు అన్నా, పర్వాలేదు తీసుకోండి అంటూ బలవంతంగా అతని చేతిలో పెట్టింది. ఆటో దిగి వెళ్ళిపోయింది. భూమి భయంగా గదిలో ఓ మూలకి ముడుచుకొని కూర్చుంది. దేవుడిని ప్రార్థించింది, తన బిడ్డ తనకు దూరం కాకూడదు అని. వివేక్ నేరుగా ఇంటి లోపలికి కారు పోనిచ్చి ఫాస్ట్గా లోపలికి వచ్చాడు. గదిలో వణుకుతూ ఓ మూలను కూర్చుని పడున్న భూమి దగ్గరకు వచ్చి ఫోర్సుగా పైకి లేపి తన మోచేతి దగ్గర గట్టిగా పెట్టుకుని కోపంగా చూశాడు. తర్వాత ఏం జరిగింది? వివేక్ భూమిని ఏం చేశాడు? అబార్షన్ జరిగిందా? మూడో భాగంలో తెలుసుకుందాం. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
చేయడానికి భూమి చెక్ తీసుకుని బాయ్ అంటుంటే మీ పేరు అన్నాడు. భూమి సరే అని చెప్పి వెళ్ళిపోయింది. తనని టచ్ చేయడానికి షేక్ హ్యాండ్ తీసుకోవాలని కూడా సైలెంట్ అయ్యాడు.